అన్న శ్రీలంక నుంచి అయితే రిటర్న్ వస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్. ట్రిప్ ఎలా జరిగింది బ్రో? సూపర్ సో ఇప్పుడే హెచ్ఎల్ మోటో వ్లాగ్స్ బ్రో అయితే సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకున్న తర్వాత మీ కార్డ్ పైన లాంచ్ యాక్సెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నేను కూడా యూట్యూబ్ ట్రై చేస్తున్నాను బ్రో. ఓకే, కొన్ని వీడియోస్ పెట్టాను, ట్రై థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నేనైతే ఫ్రీగా ఈ పర్ఫ్యూమ్ 1000 రూపీస్ వర్త్ పర్ఫ్యూమ్ అయితే ఫ్రీగా తీసుకున్నా. నేను కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయినాము, బయటికి వచ్చేసినాము అక్కడ నుంచి. అండ్ మనం స్ట్రైట్గా వెళ్ళాలి. వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫ్లైట్ కదా, సో 10:20కి ఉంది ఆ ఫ్లైట్. సో డొమెస్టిక్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్తున్నా. అండ్ అక్కడ ఏముండదు, జస్ట్ మన ఐడి కార్డు, బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ దాంట్లో వాడేయడము, ఆరామ్సే లాంజ్లోకి వెళ్ళిపోదాం. మనకు 2 కార్డ్స్ ఉన్నాయి. స్కేపియా కార్డ్ తోటి మనకి ఫ్రీగా ఫుడ్ వస్తుందని చెప్పారు. సో మరి అదైతే యూజ్ చేసుకుందాం, చూద్దాం ఈ రోజన్నా యూజ్ అవుతుందా లేదా. అది యూజ్ చేసుకొని లాంజ్కి ఇంకో కార్డు ఉంది, కుమ్మి పడేద్దాం. అన్న శ్రీలంక నుంచి అయితే రిటర్న్ వస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్. ట్రిప్ ఎలా జరిగింది బ్రో? సూపర్ సో సడన్గా అయితే గుర్తుపట్టి వాళ్ళకి ఇచ్చారనమాట. ఇప్పుడు మన అదృష్టం అనుకుంటా, అందరినీ యూట్యూబర్లోనే కలుస్తున్నాము. అక్కడ హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ బ్రో ఉంటాడు కదా, హరి బ్రో, ఇప్పుడే కలిసాము. అక్కడ లైన్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు బ్రో, అక్కడ ఉన్నాడు. యా బ్యాగ్ అక్కడ మళ్ళాడు కదా దిస్ పర్సన్. యా ఇందాకే ఒక చిన్న బైట్ కూడా తీసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. బ్రో దగ్గరికి వెళ్దాం, హాయ్ చెప్తాడు. చాలా అంటే చాలా హ్యాపీ. అసలు ఈ ట్రిప్ ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అనుకోలేదు. సో మన పక్క దాంట్లోకే వచ్చింది బ్రో కూడా. వెళ్దాం, వేరే ఫ్లైట్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడు. నేను కూడా యూట్యూబ్ ట్రై చేస్తున్నాను బ్రో. ఓకే, కొన్ని వీడియోస్ పెట్టాను, ట్రై థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బస్ అయితే తీసేసుకున్నాం, మళ్ళీ వి గాట్ విండో సీట్ అడిగి అయితే తీసేసుకున్నాం. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. హరి బ్రో ఇప్పుడే వెళ్ళిపోయాడు, నాకన్నా జస్ట్ 2 minutes ముందు. సో మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. మేబీ లాంజ్లో కనెక్ట్ అవుతాడని అనుకుంటున్నా, ఎక్కడున్నాడో కనిపించట్లేదు. మేబీ ఎక్కడో ఇక్కడే సమ్వేర్ ఉండిండొచ్చు అని అనుకుంటున్నా, చూడాలి మరి. ఇప్పుడే లోపల సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వచ్చాడు, సెక్యూరిటీ చెక్ అయిపోయి ఉండాలి. మేబీ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేసుకున్నా. ఇది ఒక లాంచ్, 2 లాంచెస్ ఉన్నాయి టర్మినల్ 1 డిపార్చర్లో. ఇదేమో ట్రావెల్ క్లబ్ లాంచ్ ఏ అండ్ ట్రావెల్ క్లబ్ లాంచ్ బి. ఇదేమో ట్రావెల్ క్లబ్ లాంచ్ ఏ బి అనమాట ఇది. అండ్ దాని ఆపోజిట్లోనే 2 ఆపోజిట్లో ఉంటాయి. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. ఇక్కడ మీరు సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని వస్తారు. అండ్ ఇది ట్రావెల్ క్లబ్ లాంచ్ ఏ అది. అండ్ ఇక్కడ ఉన్నది ట్రావెల్ క్లబ్ లాంచ్ బి ఇది. సో నేను ఎందుకు వెళ్ళలేదంటే నా దగ్గర ఇంకోటి ఉంది కార్డు. సో దాంతో ఏదన్నా ఐటెం కొనవచ్చు, కేఎఫ్సి కానీ దేంట్లో కానీ. సో అలా అని చెప్పి నేను ఏం తీసుకోలేదు, ఆ కార్డ్ యూజ్ చేయలేదు. స్కేపియా కార్డ్ అది చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ వ్లాగ్లో. సో వేరేది ఏదైనా ఒక ఐటెం 1000 వర్త్ ఉన్న ఐటెం కొనుక్కోవచ్చు. సో అది కొనుక్కుందామనేసి నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా 1 hour వరకు ఆ క్యూఆర్ కోడ్ ఉంటుందంట, సో అదైతే యూజ్ చేసుకుందాము. నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నేనైతే ఫ్రీగా ఈ పర్ఫ్యూమ్ 1000 రూపీస్ వర్త్ పర్ఫ్యూమ్ అయితే ఫ్రీగా తీసుకున్నా. నేను నా దగ్గర నా క్రెడిట్ కార్డుతో ఈవెన్ లాంచ్కి అయినా వెళ్ళొచ్చు, లేదంటే లాంచ్కి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ అయినా తినొచ్చు, లేదంటే ఇక్కడ చెన్నై ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో ఉన్న ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే, అక్కడ ఉన్న స్టోర్స్లో నేను 1000 రూపీస్ వర్త్ ఐటెంని దేనైనా నేను ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. అంటే మనం 1000 రూపీస్ వరకు మనం ఫ్రీగా స్పెండ్ చేసి తీసుకోవచ్చు. ఎనీథింగ్ నువ్వు ఏదైనా సరే కొనవచ్చు. సో అలాగే నేను ఇక్కడున్న స్టోర్స్ ఏం బాగాలేదు, ఒక మంచి పర్ఫ్యూమ్ తీసుకుందామని ట్రై చేసాను ఫస్ట్ టైం ఇప్పుడు. సో ఇదైతే నాకు ఫ్రీగా వచ్చింది అనమాట ఇప్పుడు 1000 రూపీస్కి. మన దాంట్లో 1000 కట్ అవుతాయి, ప్లస్ మళ్ళీ మనకు ఒక 5000 రూపీస్ కాయిన్స్ వస్తాయి. ఈచ్ కాయిన్ 25 పైసా. సో అలాగా 5000 కాయిన్స్ వచ్చాయి మనకి. లాంగ్కి అయితే లాంచ్లో ట్రై వచ్చేసిన క్యూఆర్ కోడ్ యూజ్ చేసి లోపలికి వచ్చి ఇక్కడ ఏదైనా ఐటమ్స్ ఉన్నాయి అవి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం సలాడ్స్ గ్రీన్ సలాడ్స్ చట్నీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కట్లెట్స్ కొన్ని చట్నీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి ఫ్రైడ్ రైస్ ఇవన్నీ వేరే కర్రీస్, ఇవన్నీ చిల్లీస్, ఫ్రైడ్ చిల్లీస్, పాపడ్స్ కూడా పెట్టారు అనమాట.
అండ్ పక్కన సూప్ కూడా ఉంది. ఆ తర్వాత రైస్ ఉంది, వెజిటబుల్ రైస్, దాల్ మఖని, పన్నీర్ కర్రీ అండ్ సాంబార్, పొడి అండ్ రోటీస్ ఉన్నాయి ఇక్కడ, పరోటాస్ అండ్ ఇక్కడేమో ఫ్రైడ్ వెజిటబుల్స్ కుక్ చేసింది, నూడిల్స్ ఉన్నాయి, గోబీ కర్రీ అండ్ పన్నీర్ చనా మసాలా. సో నేనైతే పపాయ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, చిల్లీస్ తెచ్చుకున్నాను, పాపడ్స్ అండ్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాను, అలాగే వెజ్ పులావ్ అండ్ శాండ్విచెస్ ఇక్కడ కోక్ కూడా అన్లిమిటెడ్ ఉన్నాయి. లాంగ్ అయితే చాలా చిన్నగా ఉంది అండ్ ముందు మంచిగా మ్యాచ్ వస్తుంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నడుస్తుంది. ఫుడ్ అయితే చూస్తే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ నేను ఎన్నిసార్లు ఈజీగా మీరంతా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే చాలా ఆల్కహాల్ అన్లిమిటెడ్గా ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి కర్డ్ రైస్, వెజ్ నగెట్స్, వెజ్ నగెట్స్ అండ్ కర్డ్ రైస్ అయితే తెచ్చు. సో లాంచ్ నుంచి అయితే బయటికి వచ్చేసి ఇప్పుడే బోర్డింగ్కి అయితే వచ్చేసిన. మన బోర్డింగ్ టైం కూడా అయింది, ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఇది 1.5 hours జర్నీ. ఐ థింక్ అరౌండ్ 11 కల్లా రీచ్ అవుతాను అనుకుంటున్నా. 11:30. అక్కడ నుంచి డైరెక్ట్గా శంషాబాద్ వచ్చేసి శంషాబాద్ టు వనపర్తి డైరెక్ట్ అనమాట. ఎటు హైదరాబాద్లో ఏం ఆగకుండా వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా. మనమైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ అయితే అడిగినాం. అడిగిన వెంటనే వాళ్ళు ఫ్రీ ఇచ్చేసారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం చాలాసేపు జర్నీ చేసినాం కదా, సో ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో అందుకనేసి కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉన్న సీట్ అయితే అడిగిన. యాక్చువల్గా దీన్ని ఎక్సెల్ సీట్స్ అంటారు. లెగ్ స్పేస్ కనిపిస్తుంది కదా ఎంత ఉందో, ఒక్కో సీటు 1200 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. బట్ నేనైతే అడిగి తీసేసుకున్న వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏం ఛార్జ్ చేయకుండా ఫ్రీగా అయితే ఇచ్చేసారు అనమాట సీటు. అండ్ ఫుల్ కంఫర్ట్ ఉంది, లెగ్ స్పేస్ కానీ అంతా మంచిగా ఉందన్నమాట చాలా. సో హ్యాపీగా ఇంకా మంచిగా జర్నీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు.